ఫస్ట్ రెసిపీ చింత చిగురు పులిహోర. చింత చిగురు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో మనం ఇందులో చింత చిగురు తీసుకుంటున్నాము. అంటే పులిహోరలు చాలాసార్లు మనం చాలా విధాలుగా చేసుకుంటాము, కానీ ఈ రెసిపీలో చింత చిగురు యాడ్ చేసుకుంటున్నాం. మనకు చింత చిగురులోని వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, సెలీనియం లాంటి ఎంతో మంచి ఇంపార్టెంట్ మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి చింత చిగురుని దొరికినప్పుడు అంటే సీజన్లోని మనం రెగ్యులర్గా తీసుకోవడం, అలాగే ఆఫ్ సీజన్లోని మనం దీన్ని డ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చక్కగా పౌడర్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఏదైనా రెసిపీస్లోకి యూస్ చేస్తే చాలా మంచిది. సో మరి ఇప్పుడు చింత చిగురు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఆయిల్తో ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పచ్చిశనగపప్పు, జీలకర్ర, కాజు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చింత చిగురు యాడ్ చేసుకుందాం. సో కాస్త ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం, కాస్త ఇంగువ, కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కుక్ చేసి పెట్టుకున్న బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను. డన్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది. చింత చిగురు పులిహోరకి కావలసిన పదార్థాలు: బ్రౌన్ రైస్ 1 కప్పు, చింత చిగురు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 4, ఎండుమిర్చి 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, పల్లీలు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, పసుపు 1/4 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత. చింత చిగురు పులిహోర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర, జీడిపప్పు, పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా కలిపి చింత చిగురు, పసుపు, ఇంగువ, తగినంత ఉప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చింత చిగురు పులిహోర రెడీ.